ట్రంప్ ఎలాంటి అహంకారి, ఎలాంటి ఈగోయిస్టు అనేదానికి ఈరోజు దక్షిణ కొరియాకి ఆయన చేసినటువంటి పని విషయంలో మనకు అర్థమైపోద్ది. ఇరాన్ విషయంలో అమెరికాకి మద్దతు తెలపనందుకు దక్షిణ కొరియా అమెరికా నిర్వహిస్తున్నటువంటి ఉల్షి ఫ్రీడమ్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ విన్యాసాలు ఉన్నాయి కదా, ఆ విన్యాసాల్లో భాగంగా అమెరికా సైన్యాన్ని పూర్తిగా తగ్గించేశాడు. పూర్తిగా అంటే చాలా భాగం తగ్గించేశాడు. దగ్గర 60% తగ్గించేశాడు. ఈ విన్యాసాల్లో మాకు భారీగా ఆదాయము వృధా అయిపోతుంది, మా యొక్క డబ్బు వృధా అయిపోతుంది, మేమే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఈ యొక్క విన్యాసాల్లో తన యొక్క సైన్యాన్ని తగ్గించేశాడు. ఎందుకు అంటే ఇరాన్ విషయంలో అమెరికాకి దక్షిణ కొరియా మద్దతు తెలపలేదు. దాని గురించి నాకు కిమ్ అంటే ఇష్టం. కిమ్ అంటే 2018లో కిమ్ను ట్రంప్ దిగినటువంటి ఫోటోని తన యొక్క సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కిమ్ మీద ప్రేమతోటి ఈ విధంగా చేస్తున్నానని కూడా డైరెక్ట్గా చెప్పేశాడు. అంత ఈగోయిస్ట్. అలాగే జపాను, ఫ్రాన్సు, బ్రిటన్ ఈ దేశాలు కూడా తనకి సపోర్ట్ చేయడం లేదు. ఇరాన్ విషయంలో మద్దతు తెలపడానికి వెనకడుగు వేస్తుంటే ఈ దేశాల మీద కూడా ఇదే విధమైనటువంటి ఏదో అంటే విన్యాసాలు కాకపోయినా మరికొన్ని విధాలుగా ఆ దేశాల మీద కూడా ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడతాను అన్న విధంగానే ప్రకటించాడు. అంటే ఎంత ఈగోయిస్టు. ఒక ప్రపంచానికి అగ్రరాజ్యం అమెరికా, అగ్రరాజ్యాన్ని అమెరికాకి అధ్యక్షుడు. మరి అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు అక్కడ 18,000 మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొన్నారు. అమెరికాకి చెందినటువంటి వారు కూడా పాల్గొన్నారు, కానీ చాలా తక్కువ మంది పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 11 రోజుల వరకు అంటే 27వ తారీఖు వరకు ఇక్కడ విన్యాసాలు అయితే జరగబోతున్నాయి.